గత రెండు వారాలుగా సిలువను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తుంటున్నాం. సిలువ యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువలో ఆ సిలువని మన జీవితాలకి మనం ఎట్లాగా అన్వయించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఆచారపూర్వకమైనటువంటి జీవితం కాదు. ఇది ఏదో మనం ఆచారం చేస్తే దేవుడు హర్షించేటువంటి వాడు కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. క్రైస్తవ జీవితం అనుదినము మనం జీవించేటువంటి జీవితం, మనం జీవించాల్సినటువంటి జీవితం. దేవుని వాక్యం అనేటువంటిది మన జీవితానికి ఇది గైడ్ బుక్. మీకు అర్థమవుతుందా? మన జీవితానికి ఇదేంటిది? సో మనం జీవించడానికి కావలసినటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ వాక్యములో ఉన్నాయి. అందుకని ఈ వాక్యానుసారంగా మనం జీవించడానికి దేవుడి వాక్యాన్ని మనకిచ్చాడు. చాలాసార్లు దీన్ని మనం ఎట్లా చూస్తామంటే ఒక పుస్తకం కిందో, లేదంటే ఆదివారం చర్చ్కి వచ్చేటప్పుడు మోసుకొస్తాం, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ బుక్ షెల్ఫ్లో పెడతాం. మళ్ళా కొంతమంది దానికి దండలు కూడా వేస్తారు, కొంతమంది తల కింద పెట్టుకొని నిద్రపోతారు చెడ్డ కళలు రాకుండా. దానికి కాదు ఈ వాక్యం ఇవ్వబడింది. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం ప్రతిదినం చదవాలి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని మన జీవితాల్లో మనం అన్వయించుకోకుండా ఈ వాక్యము కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? టెక్స్ట్ బుక్స్ ఎందుకుంటాయి? ఎగ్జామ్స్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ కాదండి, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తానంటే కుదురుద్దా? అప్పుడు మటుకి టెక్స్ట్ బుక్లు అని జాగ్రత్తగా చదువుతారు. అందుకే సాధారణంగా ఇయర్ బిగినింగ్లో టెక్స్ట్ బుక్లు ఒకలాగా ఉంటాయి, ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్లు ఏమవుతాయి? చిరుగుతాయా? కానీ బైబిల్స్ మటుకి చాలా భద్రంగా ఉంటున్నాయి, అసలు చెక్కు చెదరట్లేదు. ఎందుకు? మీకు అర్థమవుతుందా నా మాట? టెక్స్ట్ బుక్లు ఏమో నలిగిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి, కానీ బైబిల్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంది? ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారో. శుభ్రంగా మెయింటైన్ చేయడం కోసం కాదమ్మా ఈ వాక్యం. అర్థమవుతుందా? ఈ వాక్యం ఎందుకో? ఇది చదవాలి, చదివి దాని ప్రకారం జీవించాలి. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి దేవుని యొక్క ఆజ్ఞ మనకి లేదు. మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ వాక్య ప్రకారం మనము జీవించాలి. అన్నిసార్లు అది చాలా తేలిగ్గా ఉంటుందా? చెప్పండి అమ్మా. వాక్యం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ వాక్యం కష్టంగా ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి మనకిష్టంగా ఉన్నదాన్ని మనం చేస్తాం. అవునా కాదా? నో, దానికోసం ఈ వాక్యం ఇవ్వబడలేదు. ఇది షెల్ఫ్లో ఉండటానికి కాదు, తలల కింద ఉండటానికి కాదు. ఇది ఎందుకు ఇవ్వబడింది? చెప్పండి, ఎందుకు ఇవ్వబడింది? అనుదినము దీన్ని ధ్యానించాలి. అనుదినము ఆ ధ్యానించిన దాని ప్రకారము జీవించాలి. ధ్యానించటం ఒక ఎత్తు అయితే జీవించటం ఇంకొక ఎత్తు. చాలాసార్లు మనం ధ్యానించిన దానికి మనం జీవించిన దానికి పొంతనుండట్లేదు. గమనించుకోండి. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మన జ్ఞానంలో అభివృద్ధి చెందటానికి దేవుడి వాక్యం ఇవ్వాల. దిస్ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే జీవితాలు మార్చబడటానికి దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి సార్ నాకు వచ్చే వాక్యం గురించి నేను బాగా తెలుసుకోవాలి, వాక్య జ్ఞానం నాకు కావాలి అని కొంతమంది అంటారు. వాక్య జ్ఞానం కొరకు కాదు ఈ వాక్యం ఇవ్వబడింది. వాక్యాన్ని అన్వయించుకోవటం కొరకు ఈ వాక్యం ఇవ్వబడింది. వాక్యాన్ని మన జీవితాల్లో మనం అప్లై చేసుకొని మన బ్రతుకులు మార్చుకోవటానికి వాక్యం ఇవ్వబడింది. ఆ మాటకు వస్తే ఈ లోకంలో బ్రతుకులు మార్చేది దేవుని వాక్యం ఒక్కటే.
మీరు నమ్ముతారా మాట? దిస్ ఇస్ ద ఓన్లీ బుక్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద పీపుల్. మనిషి యొక్క జీవితాన్ని మార్చేటువంటి సత్తా ఈ వాక్యానికి ఒక్కదానికే ఉంది. ఇది దేవుని వాక్యం కాబట్టి దీన్ని అశ్రద్ధగా మీరు తీసుకోవద్దమ్మా. ఈ వాక్యము బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. విని ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. కష్టంగా ఉన్నా వదిలిపెట్టడానికి లేదు. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని వాక్యం ఏ చెప్తే అది మనం చేయాల్సిందే. దేవుని వాక్యం దేనైతే పాపం అంటుందో ఆ పాపాన్ని వదిలిపెట్టాల్సిందే. దేవుని వాక్యం ఏదైతే సరైనటువంటి త్రోవ అంటుందో ఆ సరైనటువంటి మార్గంలో మనం నడవలసిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఏమా డిగ్రీలు ఊరికే వచ్చేస్తాయా? ఎంత కష్టపడి చదువుతారు కదా. ఇవాళ ఎండగా ఉందండి నేను ఎగ్జామ్ రాయటానికి వెళ్ళను అని ఎవరు అంటారా? అమ్మో, పేరెంట్స్ ఏం చేస్తారు? ఎండ లేదు ఏమి లేదు, ఎంత దూరం అయినా ఎంత కష్టపడి. మరి ఈ లోకంలో వీటి కోసం అంత ప్రయాసపడితే దేవుని వాక్యం కొరకైనా ప్రయాసేది? మరి దేవుని వాక్యం కొరకు మనం ఆరాటపడేది ఏది? దేవుని వాక్యం కొరకు మనం పరితపించేది ఏది? మన జీవితంలో ప్రయారిటీస్ ఏంటమ్మా? మన జీవితంలో ప్రాధాన్యత ఉండాల్సిన అంశాలు ఏంటి? కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో పోయిన వారం సిలువలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం చూసుకున్నాం. సిలువకున్నటువంటి శక్తి ఏంటో మనం చూసుకున్నాం. సిలువకున్నటువంటి శక్తి ఏంటంటే సిలువ ప్రకటన అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఒక మనిషిని రక్షిస్తుంది. సిలువ ప్రకటన అను వెరితనము ద్వారా దేవుడు ఏం చేశాడు? మనుషులను రక్షించుటకు పూనుకున్నాడు. ఈ లోకానికి సిలువ అనేటువంటిది వెరితనంగా కనబడుతుంది. ఈ లోకానికి సిలువ అనేటువంటిది ఒక ఫ్యాషన్ సింబల్లా కనబడుతుంది. కానీ సిలువకున్నటువంటి ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి. అందుకని ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇది మెస్సానిక్ సామ్ అంటాం. 52వ అధ్యాయం 53వ అధ్యాయం ఇవి రెండు కూడా యేసు ప్రభువు వారి గురించి తెలియచేసేటువంటి ఈ యొక్క భాగాలు అన్నమాట ఈ రెండు అధ్యాయాలు. దాంట్లో యెషయా మొదలెడతాడు, మేము తెలియచేసినటువంటి సమాచారమును ఎవడు నమ్మెను? ఈ రోజుల్లో పరిస్థితి కూడా అట్లానే అయిపోయింది, అవునా కాదా? మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మెను? కానీ అందరూ నమ్మేటువంటి ఒక దినం వస్తుంది. ఏ దినం చెప్పండి అమ్మా? ఎప్పుడు నమ్ముతారు అందరూ కలిసి? ఇప్పుడు మటుకి సమాచారం ప్రకటిస్తుంటే ఎవడు నమ్మట్లేదో, కానీ అందరూ నమ్మేటువంటి టైం వస్తుంది. ఎప్పుడు? మనం చచ్చిన తర్వాత. కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు నమ్మి ఉపయోగం లేదు. సరే, మీకు అర్థమవుతుందా? ఒక మనిషి మరణించిన తర్వాత ఈ సమాచారం అనేటువంటిది ఎవరైనా నమ్ముతారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకు? అప్పటికి లేట్ అయిపోద్ది. కానీ ఈ లోకములో మనకి దేవుడు ఈ సమాచారమును ప్రకటించినప్పుడు ఆ సమాచారమును నమ్మితే అది మన జీవితాలకి ఉపయోగం, అది మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది, అది మనల్ని నిత్య జీవితంలోకి నడిపిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ యెషయా ఆ మాటతో ప్రారంభిస్తాడు, మేము తెలియచేసినటువంటి సమాచారమును ఎవరు నమ్మెను?
అంటే ఈ సమాచారము నమ్మటానికి మనుషులకు అంత ఇష్టంగా లేదు. సిలువను గురించినటువంటి వార్త మనుషులకి ఇంకా వెరితనముగానే ఉంది. ఈ సిలువను గూర్చినటువంటి మాటను అంగీకరించడానికి ఇంకా చాలా మందికి మనస్సు రావటం లేదు. అయితే ఇక్కడ యెషయా అంటున్నాడు, ఎప్పటికైనా మార్పు చెందండి. ఇంకా ఎంతకాలం ప్రకటించాలి? ఇంకా ఎంతకాలం ఈ సమాచారం తెలియచేయాలి? ఇంకా ఎన్నాళ్ళు హృదయ కాఠిన్యముతో ఈ లోకంలో జీవిస్తారు? ఎందుకంటే ఇక్కడ యెషయా అంటాడు, యేసు ప్రభు ఎందుకు సిలువ ఎక్కవలసి వచ్చింది కదా. నిశ్చయముగా ఏముంది అక్కడ 4వ వచనంలో, అతడు మన రోగములను భరించెను. మన రోగాలన్నీ ఎవరి మీద వేసుకున్నారు? సిలువలో జరిగిందేంటి? మన రోగాలన్నీ ప్రభువు ఆయన భరించాడు. తర్వాత ఏమైంది? మన వ్యసనములను ఆయన వహించెను. ఆయన ఓర్చుకున్నాడు మన వ్యసనాలు, మన అలవాట్లు. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మనము యేసు ప్రభు యొక్క శ్రమను చూసి అయ్యో అని అంటున్నాం. మీకు అర్థమవుతుందా? ముఖ్యంగా ఈ దినాల్లో శ్రమల దినాలు అని వీటికి పేరు. ఈ శ్రమల దినాల్లో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అయ్యో అని అనుకుంటారు. కానీ ప్రభు ఏమన్నా అంటే, అయ్యో అని నన్ను చూసి మీరు అనొద్దు, మీ జీవితాలు మీరు చూసుకొని అయ్యో అనుకోండి అన్నాడు ప్రభు. యేసు ప్రభు సిలువ మీద ఆయన సిలువ మోసుకొని వెళ్తుంటే అమ్మలక్కలు అక్కడ చూసి ఏడుస్తున్నారంట. ప్రభువా, ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు నిర్దోషివి కదా అని వాళ్ళు ప్రభు యొక్క సిలువను చూసి అయ్యో ప్రభువా, ఇటువంటి పరిస్థితి నీకెందుకు వచ్చిందని వాళ్ళు ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, నా గురించి మీరు ఏడవలసిన అవసరం లేదు. నన్ను చూసి మీరు అయ్యో అనవలసిన అవసరం లేదు. మీ జీవితాలు మీరు చూసుకొని అయ్యో అనుకోండి. అప్పుడు జీవితాల్లో మార్పు అనేటువంటిది సాధ్యమవుతుంది, మార్పు అనేటువంటిది మొదలవుతుంది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మనం ఎట్లా ఎంచుతున్నామంటే బాధింపబడినవని గాను, ఎట్లాగా శ్రమ. యేసు ప్రభు నా కోసం శ్రమ పడ్డాడండి, యేసు ప్రభు నా కోసం సిలువెక్కాడండి, యేసు ప్రభు నా బాధను ఆయన భరించాడండి, యేసు ప్రభు వారు నా రోగములను ఆయన భరించాడండి అని అంటే అక్కడితో అయిపోలా స్టోరీ అంతా. ఇక్కడ మనం కూర్చుంది యేసు ప్రభు సిలువెక్కాడని సంతాపం ప్రకటించడం కోసం కాదు. యేసు ప్రభు సిలువెక్కాడు అయ్యో అని ఏడవటం కోసం కాదు. ఇప్పుడు ఏడవలసింది యేసు ప్రభుని చూసి కాదమ్మా, మన జీవితాలు చూసి ఏడవాలి, మన బ్రతుకులు చూసి ఏడవాలి. యేసు ప్రభు సిలువెక్కింది ఆయనను చూసి మన బాధపడటానికి కాదు. ఆ సిలువ యొక్క సత్యాన్ని గ్రహించి ఆ సిలువ గురించి ప్రకటించబడుతున్నప్పుడు ఆ సిలువను అంగీకరించి మన జీవితాలు మార్చుకుంటే దానివల్ల ప్రయోజనం. కానీ యేసు ప్రభు సిలువ చూసి అయ్యో అని అనవలసిన అవసరం లేదు. దానికంటే ప్రాముఖ్యమైంది మన జీవితాల్లో దాన్ని అప్రాప్రియేట్ చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క సిలువ యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించి మన జీవితాల్లో అయ్యో ప్రభువా, నేను ఇంత దౌర్భాగ్యుడను, ప్రభువా నా జీవితంలో నేను ఇంత పాపము చేస్తున్నాను, కాబట్టి ఈ పాపము నుండి విడిపించు ప్రభువా అని సిలువ దగ్గరికి వెళ్తే గాని ఆ సిలువ అనేటువంటిది మన జీవితాల్లో పని చేయటం కష్టం. అందుకని అక్కడే ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగగొట్టబడను. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క సెంటెన్స్ కూడా చాలా హెవీ సెంటెన్స్. అది ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆ ఇమోషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు నిదానించి గనక 52, 53 అధ్యాయాలు మీరు చదివితే నిజంగా ఇమోషనల్గా కూడా మీరు ఆ ఆథర్ యొక్క ఇంటెంట్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సిలువలో
యేసు ప్రభు యొక్క సిలువలో ఇన్ని గొప్ప కార్యాలు మన కొరకు చేయబడ్డాయి. అటువంటి సిలువను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? అటువంటి సిలువను మనం ఎట్లా చూస్తున్నాం? అటువంటి సిలువ విషయంలో మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నాం? ఇక్కడ అంటున్నాడు, మన దోషములు బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మీకు అర్థమవుతుందా? శిక్ష పడాల్సింది ఎవరికి? చెప్పండి, శిక్ష పడాల్సింది ఎవరికి? మనకి. కానీ శిక్ష పడింది ఎవరికి? యేసు ప్రభు వారికి. ఆయన పొందినటువంటి శిక్షలో దేవుడు మనకి రక్షణని దాచి ఉంచాడు. ఆయన పొందినటువంటి శిక్షలో యేసు ప్రభు వారు మనకి ఏం దాచి ఉంచాడు? స్వస్థత కదా. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. స్వస్థత ఇక్కడ హీలింగ్ అనేటువంటిది ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు, ముఖ్యంగా స్పిరిచువల్ హీలింగ్, ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కావాలి. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో చాలా మంది యొక్క ఫోకస్ దేని మీద తెలుసా? శరీర సంబంధమైన స్వస్థత. ఎంతసేపటికి మనకేం కావాలి? శరీర సంబంధమైన స్వస్థత కావాలి. దేవుడు మన రోగాలన్నీ తీసేయాలి. నిజమే, దేవుడు రోగాలన్నీ తీస్తాడు. తర్వాత మనం నువ్వు సావాల్సిందేగా. ఏమా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, అతడు పొందిన గాయముల చేత మనకి స్వస్థత ఉందంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ హీలింగ్, ముందు మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి. ఎందుకో తెలుసా? మన జీవితాలు కుళ్ళు పట్టున్నాయి. ఏమా? శరీరాలు బాగానే ఉన్నాయి, శరీరాన్ని బాగానే మేకప్ చేస్తున్నాం, మంచిదే. మొన్న బైబిల్ స్టడీలో కూడా చెప్పాను, శరీరాల్ని అందరూ బాగానే మేకప్ చేస్తున్నారు, శరీరాలు బాగానే కనపడుతున్నాయి, కానీ లోపల కుళ్ళిపోయిన కనపడుతుంది. ఏం కుళ్ళిపోయింది? శరీరం కాదు, ఆత్మ కుళ్ళిపోయింది, మనస్సు కుళ్ళిపోయింది, జీవితం కుళ్ళిపోయింది. ఇప్పుడు మనకేం కావాలి? ఎంతసేపటికి బయట స్వస్థత కావాలి మనకి కదా, ఈ శరీరానికి స్వస్థత కావాలి. యేసు ప్రభువులో ఆయన శరీరానికి స్వస్థత ఇస్తాడు, అందుకని ముఖ్యంగా ఏది ఇస్తాడు? మన ఆత్మకు స్వస్థత. మన ఆత్మకు పట్టినటువంటి కుళ్ళు పోవాలి, మన ఆత్మకు పట్టినటువంటి రోగం పోవాలి. మన ఆత్మ హీల్ చేయబడాలంటే మనకున్నటువంటి సోర్స్ ఒకే ఒకటి, అదేం చెప్పండి? యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువలో ఆయన పొందినటువంటి దెబ్బలు అనేటువంటి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? దే ఆర్ బ్రింగింగ్ అ స్పిరిచువల్ హీలింగ్. ఇక్కడ 6వ వచనంలో ఉన్నాడు, ఏమన్నాడు? ఇక్కడ మన స్థితి గురించి రాస్తున్నాడు. ఇక్కడ వరకు యేసు ప్రభు యొక్క స్థితి గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మన స్థితి గురించి యెషయా రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఏమా? గొర్రెల గురించి నేను తర్వాత వస్తాను, 2వ భాగంలో వస్తాను గొర్రెల గురించి. మీకు అర్థమవుతుందా? మనం ఎట్లాంటి వాళ్ళమంట? గొర్రెలు. ఎందుకో ప్రభు మన సింహాలతో ఎందుకు పోల్చలేదు? ఏమా? అర్థమవుతుందా? అన్ని జంతువుల్లోకి డంబెస్ట్ యానిమల్ అంట షీప్. నాకు తెలీదు, చదివాను. మీకు అర్థమవుతుందా? అన్ని యానిమల్స్లోకి ఏంటి? డంబెస్ట్ యానిమల్ అది. ప్రభు అన్నాడు, ఇక్కడ యెషయా ఉంటున్నాడు, మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఇందులో ఆడు వీడు అనేటువంటి భేదం లేదు. నువ్వు ఎవరైనా కానీ మనం అందరము కూడా ఇదే స్థితిలో ఉన్నాం. ఎటువంటి స్థితిలో? గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి స్థితిలో. మనలో ప్రతివాడు ఏమైపోయాడు? తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనం ఏమైపోయామంట? అందరము ఎవరికి మార్గాల్లో, ఎవరికి నచ్చినటువంటి త్రోవలో, దేవుడు చూపించినటువంటి త్రోవను కాకుండా
మన స్వంత మార్గాల్లో మనం తప్పిపోయాం. ఇప్పుడు ఆ దేవుని మార్గం ఏంటో చూద్దాం. ఆ దేవుని మార్గం అనేటువంటిది ఎట్లా మన జీవితాలకి అవసరం మనం చూద్దాం. దేవుడు ఆదిలో మానవుని సృష్టించినప్పుడు మానవుని తన పోలికలో సృష్టించాడు కదా. ఆదికాండ 1వ అధ్యాయంలో ఏముంది అక్కడ? దేవుడు మన పోలికలో మన స్వరూపములో నరులను చేయదము. కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఎవరిని చేశాడు? నరుని చేశాడు. ఇటువంటి దేవుని పోలికలో నరుడు చేయబడ్డాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మానవుడు ఇక్కడ ఉన్నాడు. మానవునికి దేవునికి మధ్యలో సంబంధం బాగానే ఉంది, అంత దూరము లేదు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో ఇక్కడ ఏమేమి చూడమ్మా, ఆ మధ్యలో ఏమొచ్చింది? అంతకుముందు ఎట్లాగుంది? అంతకుముందు ఇది పిక్చర్, అగాధం లేదు. దేవుడు మానవుడు సరైనటువంటి సంబంధంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఇప్పుడు ఏమైపోయింది? ద సెపరేషన్. మానవునికి దేవునికి మధ్యలో ఇప్పుడు ఏమొచ్చేసింది? అగాధం వచ్చింది. ఏమ్మా ఇప్పుడు చెప్పండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారిలో గనక నది వచ్చింది అనుకో, దాటేయగలరా మీరు నదిని? ఇప్పుడు ఏం కావాలి? బ్రిడ్జి కావాలి. ఆ బ్రిడ్జి లేకపోతే మనం ఇక్కడ నుండి అక్కడికి మనం వెళ్ళలేం. సో ఇప్పుడు ఏమైపోయింది? ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఇప్పుడు మానవునికి దేవునికి మధ్యలో ఏమొచ్చేసింది చెప్పండి? అగాధం వచ్చేసింది. ఈ మానవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడేమో ఇక్కడ ఉన్నాడు, ఈ మధ్యలో అగాధం వచ్చింది. ఇప్పుడు ఈ మానవుడు దేవుని దగ్గరికి ఎట్లాగెళ్తాడు? అది ఉన్నటువంటి ప్రశ్న. ఎట్లాగా వెళ్తాడు మానవుడు? ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో మొట్టమొదటిది ఏమొచ్చిందంటేనమ్మా 6వ వచనంలో ఇందా మనం చదువుకున్నాం. ఏమన్నాడు అక్కడ? యెషయా మన అందరి దోషమును ప్రభు ఎవరి మీద వేశాడు? ఆయన మీద మోపాడు. దాని అర్థం ఏంటి? మన అందరిలో కూడా ఒక కామన్ డినామినేటర్ వచ్చింది. ఏంటా కామన్ డినామినేటరు? పాపము అనేటువంటిది, పాప స్వభావము అనేటువంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మన జీవితాల్లోకి వచ్చింది. అంత మాత్రమే కాదు కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మన అందరి దోషమును ఎప్పుడైతే జీవితంలోకి మానవునికి దేవునికి మధ్యలో ఇప్పుడు అగాధం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటిది పాపాన్ని బట్టి. ఆ పాపం అనేటువంటిది మొట్టమొదటిగా కారణమయ్యింది. అంత మాత్రమే కాదు, పాపం అనేటువంటిది ఎక్కడ తీసుకెళ్ళింది? రోమీయులకు రాసిన పత్రిక 6:23 మీరు గమనించారా? ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను నేను. గట్టి చదువుదామా? ఏలి అనగా, గట్టి చదవండమ్మా, పాపము వలన వచ్చు జీతము మరణము. మీకు బ్లాక్లో వేసాను అక్కడ, అర్థమవుతుందా? ఎందుకు? అదో బ్లాక్ మార్క్. అర్థమవుతుందమ్మా? గోడ ఎంత చక్కగా పెయింటింగ్ వేసిన తర్వాత పిల్లవాడు వచ్చి అట్ట చెయ్యేస్తాడంతే, సరిపోద్ది. మనం వెంటనే ప్రాణం పోద్ది. ఎరా ఇంత ఖర్చు పెట్టి పెయింటింగ్ వేస్తే, ఎమల్షన్ పెయింటింగ్ వేస్తే ఏం చేసావు? ఇప్పుడు జీవితాంతం ఏమైపోయింది? అక్కడ ఒక మచ్చ ఏర్పడింది. మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో ఈ పాపం వల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్స్ ఏంటంటే మరణము అనేటువంటిది. అయితే దేవుని కృపావరము ఇప్పుడు ఏమైపోయింది? సిలువలో మన కొరకు ఏమైపోయిందమ్మా? నిత్య జీవము. తెల్లగేసే నిత్య జీవం. ఎందుకు? పరలోకం కదా, రైట్? ఇప్పుడు పాపం ఏం తీసుకొచ్చింది చెప్పండి? ఇప్పుడు మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు సిలువ ఏం తీసుకొచ్చింది చెప్పండి? నిత్య జీవం తీసుకొచ్చింది. ఇప్పుడు ఏది మంచిది? ఈ లోకమా సిలువ? ఎవరు మాట్లాడలేదు. మనకు కావాల్సిన లోకమా సిలువ? ఎందుకు? సిలువలో ఇప్పుడు ఏముంది? నిత్య జీవం ఉంది. లోకంలో ఏముంది? ఇప్పుడు మరణం ఉంది. ఈ మరణము నుండి మనం విడిపించబడాలి, పాపము నుండి విడిపించబడాలి. రెండోది ఏం చెప్పండి? మరణం నుండి విడిపించబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోయింది? మనిషి జట్టులో ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. దేవుని జట్టులో ఏముంది?
నిత్య జీవం ఉంది. ఇప్పుడు మనం ఏ జట్లోకి వెళ్ళాలి? ఏ టీంలోకి వెళ్ళాలమ్మా? మీకు బోర్డు మీద కనబడుతుంది, అదే గ్రాఫిక్ కనబడుతున్నా. ఇప్పుడు మనం ఏ జట్లో ఉన్నాం? ఈ జట్టులో గొప్ప విషయాలు ఏమున్నాయి చెప్పండి. ఆ జట్లో గొప్ప విషయాలు ఉన్నాయా? గొప్ప విషయాలు ఉన్నాయా? మనం సంపాదించిన గొప్ప విషయాలు ఏం చెప్పండి ఈ జట్లో? ఒకటి పాపము, రెండోది మరణం. మరణం అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం ఏ జట్టులోకి వెళ్ళాలి? ఈ జట్టు నుండి ఆ పక్క జట్టులోకి వెళ్ళాలి. అంత మాత్రం చేద్దే కాదు, ఇంకా ఏమొచ్చింది అమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మీకు అర్థమవుతుందా? పునర్జన్మ లేదు, మనిషి మళ్ళా జీవించడం లేదు. మనుషులందరికీ లైఫ్ ఎన్నిసార్లు? మళ్ళా నువ్వు చేమగానో, దోమగానో, బల్లిగానో, ఎద్దుగానో రావు. నువ్వు మనిషికి జన్మ ఎన్నిసార్లు? ఒక్కసారే. ఇక్కడ ఏమంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుషులు ఒక్కసారే మృతి పొందవలని దేవుడు నియమించాడు. నువ్వు మరణించిన తర్వాత నెక్స్ట్ ఉండేది ఏం చెప్పండి? తీర్పు. కాబట్టి ఇప్పుడు మన జట్టులోకి ఏమేమి వచ్చేసినాయి? మీకు అర్థమవుతుందా? ఏమన్నాయి మన జట్టులో? పాపము, రెండోది అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? ఏం నీరసంగా ఉందా ఏంటి? చెప్పండి. పాపము, ఇంకేముంది? మరణము, ఇంకేముంది? ఇప్పుడు ఏ జట్టు హెవీగా ఉంది? యువతల జట్ట, అవతల జట్ట? మీకు అర్థమవుతుందా? మన జట్టు హెవీ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఒకదాని మీద ఒకటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? పాపము ఎప్పుడు పాపం ఉట్టిగా పోదో, పాపముతో పాటు వెనక లైన్ కడతాయి. ఏంటిది? పాపము తర్వాత వచ్చేటువంటిది మరణం, మరణం తర్వాత వచ్చేటువంటిది తీర్పు. కాబట్టి అంటున్నాడు ప్రభు, మనుషులు ఒక్కసారే మరణిస్తారు. దట్స్ ఆల్. నువ్వు మరణించిన తర్వాత ఇంకా నీకు ఛాన్స్ లేదు. నువ్వు మరణించిన తర్వాత తీర్పు ఒక్కటే. కాబట్టి తర్వాత చూసుకుందాంలే బ్రదర్ అంటానికి లేదు. ఇప్పుడు ఏమొచ్చే తొందరగానే చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకోవటానికి లేదు. మనుషులందరూ ఒక్కసారే మరణించడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ మరణం అనేటువంటిది నీ జీవితంలోకి రాకముందే నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు తీసుకోకపోతే మరణం అనేటువంటిది వచ్చిన తర్వాత ఇంక నీకు వేరే ఆపర్చునిటీ లేదు. మరణం తర్వాత వచ్చేటువంటిది తీర్పే. దట్స్ ఆల్. మీకు అర్థమవుతుందా? తీర్పు మాత్రమే కాదమ్మా, ఈ చెట్టులోకి ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి? నరకం. ఇప్పుడు మనం ఏ చెట్టులోకి వెళ్ళిపోయాం? పాపం, పాపం తర్వాత మరణం, మరణం తర్వాత తీర్పు, తీర్పు తర్వాత ఏముంది? నరకం. భయం వేస్తుందా? నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. మన సామెతలు మంచియే కదా. ఏమా అట్లానే ఉంటుందిలే, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఎన్నిసార్లు మాట్లాడతాం మనం ఆ మాటని. ఇప్పుడు ఇది కూడా నిజమే. ఇప్పుడు ఇది ఎట్లాగుంది? ఆనందంగా ఉందా, నిష్ఠూరంగా ఉందా? నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే దేవుని స్తోత్రం అంటావు. యేసు ప్రభు నమ్ముకోకపోతే ఇది నీకు నిష్ఠూరంగానే కనబడుతుంది. నీకు నిష్ఠూరంగా ఉన్న సత్యము సత్యమే, ఎందుకంటే దేవుని వాక్యం సత్యం. ఇప్పుడు ఏముంటుంది మన జట్టులోకి? ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? పాపము, మరణము, తీర్పు, తీర్పు తర్వాత నరకం. ఎక్కడుందాం అది? ప్రకటన గ్రంథం 20:15 ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. గట్టిగా చదువుతారా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి అమ్మా? ఎక్కడికి వెళ్తాడు? ఇది సత్యం. ఏది సత్యం? మరణము ఎంత సత్యమో మీకు అర్థమవుతుందా? పాపం అనేటువంటి సత్యమా అసత్యమా చెప్పండి? మన అందరిలో పాపం ఉందా? మీరు నమ్ముతారా? మాటని నమ్ముతారా? పాపం ఉంది కదా. పాపము తర్వాత నెక్స్ట్ ఏముంది? మరణం ఉంది. మరణం కూడా సత్యమే కదా. సో మరణము సత్యమైతే నెక్స్ట్ ఏం సత్యం కావాలి? తీర్పు కూడా సత్యం కావాలి. తీర్పు తర్వాత ఏంటిది? నరకము కూడా సత్యమే.
ఇప్పుడు ఇవన్నీ కూడా మన జట్టులోకి వచ్చేసినాయి. ఇప్పుడు మానవుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ సపరేషన్ని దాటుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని జట్టులోకి వస్తే గాని ఈ జట్టులో ఉన్నటువంటి విషయాల నుండి మనం తప్పించుకోలేం. ఇప్పుడు ఎట్లాగండి? ఇప్పుడు ఏం చేస్తాడంటే మానవుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయటం కోసం కొన్ని తీసుకొస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దానిలో మొట్టమొదటి ఏంటి? ఏమంటారు? బాబు నువ్వు ఎట్లా బతికినా పర్లేదు, నువ్వు చచ్చే ముందు 10 పుణ్యకార్యాలు చేయి, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంటారా? మన దేశంలో ఉంది ఆ నమ్మకం. కానీ నేనేమంటానంటే వర్క్ సాల్వేషన్. కొంతమంది పనుల ద్వారా, మంచి పనుల ద్వారా దేవుని చేరుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ మంచి పనుల ద్వారా ఆ గ్యాప్ ఇప్పుడు ఫిల్ అవుతుందా? చెప్పండి. నెక్స్ట్ ఏం ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు? ఇంకోటి ఏం చేస్తున్నాడు? రిలీజియన్, మతము ద్వారా దేవుణ్ణి చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడు, మతాన్ని అనుసరించుస్తున్నాడు. లేదంటే భక్తిగా జీవించాలి. కొంతమంది ఏమో మంచి పనులు నమ్ముకుంటే కొంతమంది దేని నమ్ముకుంటున్నారు? భక్తిని నమ్ముకుంటున్నారు. నేను బాగా ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాను, లేదా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నో, యువర్ రిలీజియన్ కెనాట్ సేవ్ యూ. కొంతమంది మన వాళ్ళు దేనికైనా ప్రబుద్ధులే, డబ్బుతో ఏదైనా చేస్తారు. ఇప్పుడు డబ్బుతో ఏం కొనుక్కుందాం అనుకుంటున్నారు? ఆ పరలోకంలో ఎంట్రీ, దేవుని కూడా కొనేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి డబ్బులతో ప్రపంచం నిండిపోతుంది. ఇప్పుడు దేవాలయాలన్నీ నిండిపోతున్నాయి. ఎందుకు? మ్యాన్ వాంట్స్ టు బై సాల్వేషన్. రక్షణని మానవుడు కొనుక్కోవాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ అగాధాన్ని దేంతో ఫిల్ చేయాలనుకుంటున్నాడు? మంచి పనుల ద్వారా, మతము ద్వారా, డబ్బు ద్వారా ఇప్పుడు దేవుణ్ణి చేరుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందమ్మా? అంత మాత్రమే కాదు, రిలేషన్షిప్స్, సంబంధాలు. మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు సంబంధాల ద్వారా జీవితాలు బాగవ్వాలని. కాబట్టి పనుల ద్వారా, మతము ద్వారా, డబ్బు ద్వారా, సంబంధాల ద్వారా నువ్వు దేవుణ్ణి చేరుకోలేవు. యూ కెనాట్ ఫిల్ ద గ్యాప్. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? అవన్నీ గ్యాప్ ఫిల్ చేసినాయా? మీకు కనపడుతుందా స్క్రీను? ఏమ్మా కొంచెం దూరం వెళ్ళాడు. ఏది? పనుల్ని కానీ భక్తిని కానీ ఆసరా చేసుకొని కొంచెం దూరం వెళ్ళాడు. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? దేవుని దగ్గర జంప్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అది ఏమైపోయింది? వంగిపోయింది, హెవీ అయిపోయింది. ఎందుకు హెవీ అయిపోయింది? ఇవేవి కూడా దేవుని దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళవు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందమ్మా? ఇప్పుడు వాడిని పైకి లాగాలి. ఎందుకు పైకి లాగాలి? ఈ జట్టు నుండి ఆ జట్టుకి వెళ్ళటానికి తన సొంత ప్రయత్నాలు చేశాడు, అవేవి కూడా వానికి సహాయపడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా ఉన్న చోటకే వచ్చాడు. ఏమున్న చోటు? మళ్ళా బిగినింగ్ ప్లేస్. ఏంటి ఆ బిగినింగ్ ప్లేస్? మొత్తం 4 ఉన్నాయి ఆ బిగినింగ్ ప్లేస్లో. ఏంటిది? పాపము, మరణము, తీర్పు, నరకం. ఈ 4 ఉన్నాయి. సో ఈ మధ్యలో కొంచెం బయటకు వచ్చాడు, కానీ అవి అతనికి హెల్ప్ చేయలేకపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వెనక్కే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు గమనిస్తున్నారా? పిక్చర్ మీకు అర్థమవుతుందమ్మా? ఇది మానవుని యొక్క జీవితం. ఇది వాస్తవం. దయచేసి తెలుసుకోండి అమ్మా. ఇది వాస్తవం. దయచేసి దాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఉన్నటువంటి కట్టుకథలు కాదు ఇవి, పెట్టకథలు కాదు. ఇది సత్యం, ఇది వాస్తవం. దీన్ని ఎంత వేగంగా మీరు నమ్ముకొని దేవునికి మీ జీవితాలు అప్పగిస్తే మీకు అంత మంచిది. ఇప్పుడు ఏమైపోయాడు? ఈ మానవుడు మళ్ళా బ్యాక్ వచ్చేసాడు. దేవుని వాక్యం ఏముంటుందంటే ఈ గ్యాప్ని నువ్వు ఎట్లా కూడా నువ్వు ఫిల్ చేయలేవు. ఇప్పుడు అంటున్నాడు ఆ గ్యాప్లో నుండి ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలంటే ఇప్పుడు చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక గట్టిగా చదవండి. స్క్రీన్ మీద ఉంది కదా. ఏమన్నా అక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ అనేటువంటిది విశ్వాసము ద్వారా కలుగుద్ది.
రక్షణ అనేటువంటిది క్రియల ద్వారా జరగదు. రక్షణ అనేటువంటిది భక్తి ద్వారా కలగదు. రక్షణ అనేటువంటిది డబ్బు ద్వారా కలగదు. రక్షణ అనేటువంటిది సంబంధాల ద్వారా రాదు. రక్షణ అనేటువంటిది కేవలం ఇప్పుడు దేని బట్టి చెప్పండి, విశ్వాసము ద్వారా మాత్రమే. ఇది మీ వలన కలిగినది కాదు, ఇదేంటంట దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కనుక ఎవడును అతిశయింప వీలు పడలేదు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఈ 4 రకాలైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి మానవుణ్ణి విడిపించడానికి ఇప్పుడు రక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు మొదలు పెట్టాడు. ఈ రక్షణ అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు జరుగుద్దంటే వెన్ హీ బిలీవ్స్, విశ్వాసము ద్వారానే ఈ రక్షణ అనేటువంటి ప్రక్రియ మన జీవితంలో జరుగుద్ది. మనం రక్షించబడాలంటే, మనము నరకం నుండి తప్పించబడాలంటే, దేవుని తీర్పు నుండి మనం తప్పించబడాలంటే ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి, విశ్వాసము కావాలి. దేని యందు విశ్వాసము కావాలి? అది ఇప్పుడు పాయింట్. గాడ్ హ్యాస్ ద రెమెడీ. ఇప్పుడు చూడమ్మా ఏం వచ్చేసింది, ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చేసిందా? వచ్చేసిన బ్రిడ్జ్. ఇందాక హాఫ్ బ్రిడ్జ్లు వచ్చినాయి. ఏ హాఫ్ బ్రిడ్జ్లు? కొంచెం దూరం దేవుడు వెళ్ళినట్టే కనిపించింది, కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఆ బ్రిడ్జ్ వంగిపోయింది. అందుకనే మళ్ళా మానవుడు ఎక్కడికి వచ్చాడు, వెనక స్థితికే వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేశాడంటే విశ్వాసము ద్వారా మనిషిని రక్షించుటకు పూనుకున్నాడు. ఇప్పుడు దేని యందు విశ్వాసం ఉంచాలి? మీకు అర్థమవుతుందా? నాట్ ఇన్ ఏ ఫిలాసఫీ, నాట్ ఇన్ ద రిలీజియన్. నీ మతంలో కాదు నీకు కావాల్సిన విశ్వాసం, నీ ఫిలాసఫీలో కాదు నీకు కావాల్సిన విశ్వాసం. ఇప్పుడు ఎక్కడ కావాలి విశ్వాసం చెప్పండి? యేసుక్రీస్తులో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ఎవరైపోయారు? యేసు ప్రభు వారి యొక్క సిలువ ఇప్పుడు బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మానవుడు దేవుని చెట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఎట్లా? రూట్ ఏంటి చెప్పండి? రూట్ ఏంటి? విశ్వాసము ద్వారా సిలువని అంగీకరించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు అతను ఏం చేస్తాడు? బ్రిడ్జ్ అనేటువంటిది ఎక్కేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీరు గమనించారా? ఇక్కడే రాశాను చూడండి. అక్కడ ఏముంది? అక్కడ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ద రెమెడీ ఈజ్ నాట్ ద వర్క్స్, ద రెమెడీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ద రెమెడీ ఈజ్ నాట్ ఎ రిలేషన్షిప్, ద రెమెడీ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు చెప్పండి, మానవుని ప్రతి సమస్యకు ఏది? ఈ జట్టులో ఉన్నాయి చూసారా? ఎన్ని సమస్యలు ఉన్నాయి? 4 సమస్యలు ఉన్నాయి. ఏంటా 4? మీరు మర్చిపోగలరు, మళ్ళీ చెప్తున్నాను. నాకు తెలియక కాదు, మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన టీంలో ఈ 4 విషయాలు ఉన్నాయి. ఏంటా 4? పాపము, మరణము, తీర్పు, నరకం. ఈ 4 నుండి తప్పించబడాలంటే మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క సొల్యూషన్. ఇప్పుడు చెప్పండి ఏంటిది? యేసుక్రీస్తు యొక్క సిలువ. అందుకే ఇక్కడ ఏమన్నాడు? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సిలువ అనేటువంటిది ఏం చేసిందమ్మా? ఆ బ్రిడ్జిని గ్యాప్ని ఫిల్ చేసింది. ఇప్పుడు మానవుడు ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? పరిగెత్తుకుంటా వస్తున్నాడా? పరిగెడుతున్నాడా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీకు అర్థమవుతుందా? మనం ఇంకా ఈ టీంలో ఉన్నామా, ఈ టీంలోకి వచ్చామా? అర్థమవుతుందా? టీం ఏలో ఉన్నావా, టీం బిలో ఉన్నావా? నువ్వు ఇంకా టీం ఏలో ఉంటే నేను చేయగలిగింది ఏమి లేదు, దేవుడు చేయగలిగింది కూడా ఏమి లేదు. ఎందుకు?
నువ్వు టీం ఏలో నుండి టీం బిలోకి రావటానికి కావలసిన పనులన్నీ జరిగిపోయినాయి యేసు ప్రభు యొక్క సిలువలో. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? అమ్మా కుర్రోడు ఏం చేశాడు? పరిగెత్తున్నాడు. ఎక్కడికి? దేవుని దగ్గర పరిగెడుతున్నాడు. ఎట్లా పరిగెడుతున్నాడు? ఆయన కొరకు స్పెషల్ హైవే ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? దెర్ ఈస్ నో అదర్ వే దాన్ జీసస్ హిమ్సెల్ఫ్. ఈ లోకములో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎటువంటి మార్గము లేదు యేసుక్రీస్తు ద్వారా తప్పితే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం ఏ టీంలో ఉందాం? ఇంకా టీం ఏలోనే ఉందామా? టీం బిలోకి వెళ్దామా? ఇప్పుడు టీం బిలోకి వెళ్ళాలంటే మార్గం ఏంటి? ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అర్థమవుతుందా? సిలువ మార్గం. మీకు అర్థమవుతుందా? అయితే ఆ టీం బిలోకి వెళ్ళాలంటే దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్స్? ఇప్పుడు చదవండి. మార్కు సువార్త 1:15 ఇక్కడే ఉంది. ఏమన్నాడు అక్కడ? దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడే. దట్స్ ఆల్. అమ్మా ఇది ఎంత పెద్ద పని? ఎన్ని కేజీలు బరువు ఎత్తాలమ్మా చెప్పండి? ఎన్ని మెట్లు ఎక్కాలి? ఎంత బరువు నెత్తి మీద వేసుకోవాలి? ప్రభు ఏమన్నాడు? నువ్వు టీం ఏ నుండి టీం బికి వెళ్ళాలంటే ద ఫస్ట్ కండిషన్ ఈజ్ రిపెంట్. చాలా మందికి ఇక్కడ బ్రేక్ పడిపోద్ది. ఎందుకు బ్రేక్ పడిపోద్ది? రిపెంట్ అవటం ఇష్టం ఉండదు, మారు మనసు పొందటం ఇష్టం ఉండదు, మనసు మార్చుకోవటం ఇష్టం ఉండదు, బ్రతుకు మార్చుకోవటం ఇష్టం ఉండదు. అందుకనే చాలా మంది ఈ మార్గాన్ని తృణీకరిస్తున్నారు. ఎందుకు తృణీకరిస్తున్నారు? ఆ కండిషన్ ఇష్టం లేదు. ఏం కండిషను? ప్రభు అన్నాడు మారు మనసు పొందు, సువార్తను నమ్ము. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? టీం ఏలోండి టీం బికి వెళ్ళాలంటే మొట్టమొదటి కండిషన్ రిపెంట్, రెండో కండిషన్ బిలీవ్. యోహాను సువార్త 1:12 అక్కడ ఏమన్నారు తెలుసా? తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి. మీకు అర్థమవుతుందా? మొట్టమొదటిది ఏం చేయాలి? మారు మనసు పొందాలి. రెండోది ఏం చేయాలి? అంగీకరించాలి. ఎవరిని? విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మాలి. యు బిలీవ్, రిపెంట్ అండ్ బిలీవ్. అండ్ మూడోది ఏం చేయాలంటే రిసీవ్. ఎంత ఈజీ అమ్మా రక్షణ. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎంత టైంలో అయిపోతాయి? ఎన్ని గంటలు పట్టుద్దామా? ప్రభా నేను పాపిని అని తప్పు ఒప్పుకోవడానికి ఎంత టైం పట్టుద్ది? దేవుని వైపు తిరగడానికి ఎంత టైం పట్టుద్ది? యేసు ప్రభుని అంగీకరించడానికి ఎంత టైం పట్టుద్ది? యేసు ప్రభుని అంగీకరించడం మాత్రమే కాదు, ఆయనను స్వీకరించడానికి కదా. యేసు ప్రభు వారు ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. రిసీవ్ ఫ్రమ్ మీ. ప్రభు అన్నాడు రిపెంట్, బిలీవ్ అండ్ రిసీవ్. ఎంత ఈజీ అమ్మా! మారు మనసు పొందు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభుని స్వీకరించు. ఆ మూడు పనులు చేస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పండి? దేవుని కుమారులు ఏమున్నాయంట? 5:24 యోహాను సువార్త ఏముంది అక్కడ? నా మాటను విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏం గలవాడంట? నిత్య జీవం కలవాడు. యేసు ప్రభులో ఉన్నటువంటి మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే యేసు ప్రభుని నీ జీవితంలో స్వీకరిస్తావో, మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు నిత్య జీవం ఇస్తాను. అంటే ఈ వ్యక్తి మరణించినా కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవునిలో ఏముంది? నిత్య జీవం ఉంది. రెండోది ఏమన్నాడు? మీకు అర్థమవుతుందా? మానవ అనుకున్నటువంటి మొట్టమొదటి ప్రాబ్లం ఏంటమ్మా? సిన్, పాపం వల్ల వచ్చే జీతం మరణం.
ఇప్పుడు ఈ మరణం నుండి తప్పించబడి మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏముంది? ఇటర్నల్ లైఫ్, అంటే నిత్య జీవం. రెండో బ్లెస్సింగ్ ప్రభు ఏమన్నాడు? వాడు తీర్పులోనికి రాక. అబ్బా, మీకు అర్థమవుతుందా? తీర్పు ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు తీర్పులోకి వెళ్తారా? ఈ తీర్పులోకి వెళ్ళరు. మీకు అర్థమవుతుందా? వాడు తీర్పులోనికి రాక, మూడోది ఏంటంట? మరణము నుండి జీవములోకి దాటతాడు అన్నాడా? మీకు అర్థమవుతుందా? దాటతాడికి దాటి ఉన్నాడికి తేడా ఏం చెప్పండి? దాటతాడు అని ప్రభు అన్నాడు అనుకో, మనం నెక్స్ట్ ఏం అడుగుతాం? ప్రభా నిజంగా దాటుతానంటావా? మనం చిన్నోళ్ళం కాదు, మన క్వశ్చన్స్ మనకు ఉన్నాయి, అంతేనా? ప్రభు అయ్యా నువ్వు దాటుతావా అయ్యా అని అన్నావు అనుకో, వెంటనే మనం అడుగుతావు, ప్రభా నిజంగానంటావా? సర్పం వచ్చి ముందు అదే ప్రశ్న వేస్తాడు, ఇది నిజమా? ఎందుకన్నాడు? ఆడి తెలుసు మన వీక్నెస్. మీకు అర్థమవుతుందా? అందుకని ప్రభు దాటతాడు అనలా. ప్రభు ఏమన్నాడు? ఆల్రెడీ నువ్వు దాటావు పో అన్నాడు. ఏమన్నాడు? నువ్వు దాటదావు కాదు, ప్రభువా నేను పరలోకానికి వెళ్తానా, నేను పరలోకానికి వెళ్తానా కాదు, నువ్వు పరలోకంలో ఉన్నావు అన్నాడు ప్రభు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్తాం. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఇచ్చేటువంటి నిశ్చయిత ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే మారు మనసు పొంది తమ క్రియల విషయంలో పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో వాళ్ళకి పరలోకం వస్తుందా రాదా కాదు, పరలోకం ఆల్రెడీ వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఫ్యూచర్ టెన్స్ ని పాస్ట్ టెన్స్ లో మాట్లాడతాడు. మన థియలాజికల్ సబ్జెక్టు, నేను అక్కడికి వెళ్ళను. మీకు అర్థమవుతుందా? దేవునికి ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడ్డా, ఆయన ఫ్యూచర్ టెన్స్ ఆయన పాస్ట్ టెన్స్ లో మాట్లాడతాడు. నువ్వు పరలోకానికి వెళ్తావంట ప్రభు, నువ్వు పరలోకంలో ఆల్రెడీ ఉన్నావంటాడు. అంతేగాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు యేసు ప్రభులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? పాపం లేదు, మరణం లేదు, రెండోది తీర్పు లేదు, మూడోది నరకం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాం? నిత్య జీవంలోకి వెళ్తాం. మరి ఈ మార్గము ఈజీనేనంటారా? కష్టమేమైనా ఉందా ఈ మార్గానికి? నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడ కూర్చొని, ప్రభువా నేను పాపిని అని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొంది యేసు ప్రభుకి ఆయన చేసినటువంటి కార్యాన్ని నువ్వు నమ్మి దాన్ని స్వీకరించిన వాడువైతే నువ్వు ఇప్పుడు ఏమయ్యావు? ఆల్రెడీ యు ఆర్ ఇన్ హెవెన్. ఎంత సింపుల్గా ఉందమ్మా ఈ పని. యేసు ప్రభు సిలువలో ఎన్ని పెద్ద కార్యాలు జరిగినాయి. ఎన్ని పెద్ద కార్యాలు? మరణం పోయింది, పాపం పోయింది, తీర్పు పోయింది, నరకం పోయింది. ఎన్ని బ్లెస్సింగ్స్ అమ్మా ప్రభువులో. అందుకనే మీరేమనుకోవద్దు, ఒక మాట చెప్తాను వినండి. నేను చాలాసార్లు ఆలోచించాను, యేసు ప్రభువారు ఎప్పుడు నరకం గురించి మాట్లాడినా ఆయన ఒక పదాన్ని వాడాడు. ఏంటో తెలుసా పదం? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని అన్నాడు ప్రభు. ఆ మాట ఎందుకు వాడాడో నేను చాలాసార్లు ఆలోచించాను. ఏడుపు అనేటువంటిది మనకు తెలుసు, ఎందుకంటే అయ్యో అని ఏడవటం ఒక ఎత్తు అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? పండ్లు కొరుక్కోవటం. పండ్లు కొరుక్కోవటం అనేటువంటి ఫినామినన్ ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి? ఏమ్మా, నువ్వు చేయాల్సింది మిస్ అయిపోయి దాని గనక చెయ్యలేకపోతే పళ్ళు కొరుక్కుంటావు. నరకంలో ఒక వ్యక్తి ఏడటం మాత్రమే కాదంట, పళ్ళు కొరుక్కుంటాడు. ఎందుకో తెలుసా? నిత్యత్వము కూడా ఆ గిల్టులో వాడు ఉంటాడు. అరే ఎందుకు నేను ప్రభువు నమ్ముకోలేదు, ఎందుకు నేను యేసు ప్రభుని స్వీకరించలేదు, ఇన్నిసార్లు పాస్టర్ గారు గొంతు చించుకొని అరిచినా అదే మందిరంలో ఉన్నా కానీ యేసు ప్రభుకి నా జీవితాన్ని ఇవ్వలేదు.
ఇన్నిసార్లు సువార్త నా దగ్గరికి వచ్చినా కానీ పెడచెవిని పెట్టి ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేసుకొని ఈ నరకంలో ఎందుకు ఏడుస్తున్నానని పళ్ళు కొరుక్కుంటున్నాడు. అందుకే మీరు గమనించండి, యేసు ప్రభు ఎప్పుడు నరకం గురించి మాట్లాడినా ఆయన గిల్ట్ గురించి కూడా మాట్లాడాడు. పళ్ళు కొరుక్కోవటం. ఇప్పుడు చెప్పండి అమ్మా, యేసు ప్రభు సిలువని అంగీకరిద్దామా, విడిచిపెడదామా? జాగ్రత్త. ఈ సిలువని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈ సిలువని తక్కువగా చూడొద్దు. ఈ సిలువని గనక నువ్వు అంగీకరించకపోతే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే మరణం, తీర్పు, నరకం, ఈ మూడు కూడా ఉన్నాయి. యేసు ప్రభువులో ఉన్నట్టు ఏం చెప్పండి? జీవం, నిత్య జీవం, ఆ తర్వాత దేర్ ఇస్ నో కండెమ్నేషన్, తీర్పు లేదు. తీర్పుని దాటి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ టీంలోకి ఎవరు వచ్చారు? వచ్చాడా ఏమా? ఇందాక ఏ టీంలో ఉన్నాడు? టీం ఏలో ఉన్నాడు. ఇప్పుడు టీం ఏ ఎక్కడికి వచ్చాడు? టీం బికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? తన స్వంత తెలివితేటలతో కాదు. అమ్మా గమనించండి, నీ తెలివితేటలతో, నీ ఉద్దేశాలతో పరలోకాన్ని కొనుక్కోలేవు, దేవుణ్ణి కొనుక్కోలేవు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏకైక మార్గం సిలువలో యేసుక్రీస్తు వారు. నువ్వు ఆ సిలువను వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా నువ్వు వెళ్ళలేవు. ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీకున్నటువంటి ఏకైక మార్గం యేసు ప్రభుని అంగీకరించటం. ఇప్పుడు చెప్పండి, ఆడేం చేస్తున్నాడు? పరలోకం వెళ్ళినప్పుడు ఏం చేస్తామా? మీకు డ్యాన్స్ వచ్చినట్లేదు, నన్ను అడగండి. నేను చిన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకున్నా. అర్థమవుతుందా? యేసు ప్రభులో ఉన్నటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సిలువ తప్పితే మార్గం లేదు, సిలువ తప్పితే దారి లేదు. ఆ సిలువని తృణీకరిస్తే నిత్యము నరకములో పళ్ళు కొరుక్కుంటా ఉంటావు. ఆ స్థితి నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఏదైతే వెరితనం అనుకుంటున్నావో ఆ వెరితనాన్ని నువ్వు అంగీకరించాల్సిందే. ఆ సిలువ శక్తిని నువ్వు ఆశ్రయించాల్సిందే. ఆ సిలువ దగ్గరికి నువ్వు రావాల్సిందే. సిలువ తప్పితే మార్గం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఎటువంటి వాళ్ళం అమ్మా చెప్పండి? ఇది దేవుడిచ్చిన సర్టిఫికేట్. ఏంటా సర్టిఫికేట్? మనందరి మీద ఒక లేబుల్ వేసి స్టాంప్ వేసాడు. ఇదో గొప్ప లేబుల్ కాదు, గొప్ప డిగ్రీ ఏం కాదు. ఏంటా డిగ్రీ? మనం అంతా ఏమైపోయాం? గొర్రెల వలె త్రోవ తప్పితివి. ఇప్పుడు మనంతా ఎవరో? మనకు వచ్చిన సర్టిఫికేట్ ఏంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించినా కానీ ఇంకా ఈ ప్రాబ్లం మనకుంది. ఏంటా ప్రాబ్లం? గొర్రెలు. గొర్రెలు గొర్రెల కంట ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాటిని గనక కాయకుండా వదిలిపెడితే సాధారణంగా గొర్రెలంట ఏం చేస్తాయి తెలుసా? తినాల్సిన దానికంటే ఎక్కువ తింటాయంట. మీకు అర్థమవుతుందా? ఈరోజు మన జీవితాల్లో మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఏంటి పాస్టర్ గారు అంత లేట్గా మాట్లాడారనుకుంటున్నారా? అందుకే నేను ఎలాగ వచ్చేటప్పటికల్లా మొత్తం కట్ చేసి పడేస్తా. ఎందుకు? అక్కర్లేదు, మనకు ఉండాల్సిన అక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? ఈ గొర్రెలంట వాటిని వదిలేస్తే ఏం చేస్తాయి? తినాల్సిన దానికంటే ఎక్కువ తింటాయి. ఇప్పుడు తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఆరోగ్యకరమా, ఆరోగ్యానికి హాని? అమ్మ మీకు అర్థమవుతుందా? అందుకే తృప్తి గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను మీకు. తృప్తి లేకపోతే నువ్వేం చేస్తూ ఉంటావు? శరీరానికి తినేది తింటా ఉంటే చివరికి ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది.
ఇక లోపలికి తినడానికి ఓపిక ఉండదు. అప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. ఎందుకు? సార్ తిన్నానికంటే ఎక్కువ తిన్నాను, కడుపు నొప్పి వచ్చింది సార్, కడుపు సమస్య వచ్చింది సార్. ఎందుకు వచ్చింది ఆ సమస్య? ఈ గొర్రెకు ఉన్నటువంటి సమస్య అది. ఎప్పుడు కూడా గొర్రెలు ఏం చేస్తాయంటే, ఏం చేస్తాయి? తినాల్సిన దానికంటే ఎక్కువ తింటాయి. అంత మాత్రమే కాదంట, ఈ గొర్రెలు చాలా ఈజీగా అటాక్ కిందకి వెళ్ళిపోతాయంట. శత్రువును, మీకు అర్థమవుతుందా? శత్రువు అటాక్ చేయటం చాలా ఈజీ గొర్రె పిల్ల. కనీసం కుక్కన్నానంటే బాగుంది దేవుడు మనల్ని. ఎందుకు? కుక్క కనీసం ఏం చేస్తుంది? మొరుగుద్ది, తిరగబడుతుంది. గొర్రె ఎప్పుడైనా తిరగబడటం చూసారా? రాయా నీకోసం వెయిట్ చేస్తానని సర్వం సమర్పించకూడదు ఆ గొర్రె. అందుకే మనం అంటాం, అరే ఆడు చూడరా గొర్రె పిల్ల అంటాడు, ఆడి కనీసం నోట్లో మాట్లేదురా, ఎట్టెళ్ళిపోతున్నాడు చూడండి అంటాం మనం. ఎందుకంటాం? గొర్రెలకున్న గ్రేట్నెస్ అది. ఏంటా గ్రేట్నెస్? ఇక శత్రువు కష్టపడక్కర్లా, అసలు వాడి కనీసం ఒక బాణం కూడా తీయక్కర్లేదు. ఆడి దగ్గర రాగానే, వద్దన్నా నేనే దగ్గరికి వస్తున్నాను, నువ్వు వచ్చి టైం వేస్ట్ చేసుకుంటావు, నువ్వు వచ్చి ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, నేనే వస్తాను నీ దగ్గరికి. గొర్రెలు ఏం చేస్తాయి? శత్రువుకి సమర్పించుకుంటాయి. అంతేకాదు, గొర్రెలకు ఉన్నటువంటి ఇంకొక అలవాటు ఏంటంటే, తప్పిపోతాయంట ఈ గొర్రెలు. అర్థమవుతుందా? మళ్ళీ గొర్రెల కాపరి పరిగెత్తుకొని వెళ్ళాలి. ఎక్కడికి? గొర్రెను ఎత్తుకురావడానికి. ఎందుకు? గొర్రెకున్న లక్షణం ఏంటి? అవి మందగా వెళ్తేనే ఒక లైన్లో వెళ్ళినట్టు లెక్క. ఒకవేళ అది కనుక తప్పిపోయింది అనుకో, కనీసం దాన్ని తప్పిపోయిన సంగతి కూడా తెలియదు. అది ఎట్టా పోతా ఉంటుంది అది. మళ్ళీ ఇప్పుడు కాపరి పరిగెత్తుకొని వెళ్ళాలి, దానికి మళ్ళీ వెనక రావడానికి రూట్ కూడా తెలియదు. అంతే గొర్రెల కాపరి రెడీగా ఉంటాడు. ఎందుకు? ఇది ఒకవేళ తప్పిపోయిందా, దీనికి మళ్ళీ బుర్రలేదు, వెనక కూడా రాదు. అందుకని గొర్రెల కాపరి ఏం చేస్తాడు? కనిపెట్టుకొని ఉంటాడు. ఎందుకు? గొర్రెకు ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. ఏంటా లక్షణం? తప్పిపోయిన సంగతి తెలియకుండా తప్పిపోతాయి అవి. చాలా మందికి పాపం చేస్తున్న సంగతి తెలియకుండా పాపం చేసి పడేస్తున్నారు. అసలు నేను తప్పిపోయాను ప్రభువా అనేటువంటి సెన్స్ కూడా చాలా మందికి లేదు. తప్పిపోయి చాలా కాలం అయింది, కానీ తప్పిపోయిన సంగతి తెలియకుండానే బతికేస్తున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్పిపోయిన సంగతి తెలియక. గొర్రెలకున్న ఇంకో లక్షణం ఇది. నిజంగా అమెరికాలో సంగతి జరిగింది. ఒక ఆయనంట USA టుడేలో ఒక ఆర్టికల్ రాశాడు. ఒక 1000 గొర్రెలు ఉన్నాయంట. ఏది? కొండ కింద. ఈయన చూస్తున్నాడంట, ఏం చేస్తాయి ఈ గొర్రెలని? తిన్నగా పైకి వెళ్ళిపోయి అక్కడ కింద పడి చచ్చిపోతున్నాయంట. కనీసం పైకి వెళ్ళినట్లకి, అమ్మో నేను ప్రమాదం ఉంది, ఇక్కడ ఉండి పడితే చచ్చిపోతాం అని తెలియకుండానే ఏమైపోతున్నాయి? అలా చూస్తే 1000 గొర్రెల్లో 450 గొర్రెలు పడిపోయినాయి అంట. చివరికి కుప్ప పెరిగిపోయింది. అందుకని అంటాడు, తర్వాత నువ్వు గొర్రెలు బతికిపోయాయి, ఎందుకంటే అవి దూకగా కాదు, దూకితే ఆడి కుప్ప ఇక్కడ ఉంది, అందుకని ఆ కుప్ప మీద పడి బతికిపోయినాయి అవి. నీకు అర్థమవుతుందా? వాటి గ్రేట్నెస్ వల్ల బతకలా, అవి వాటి తెలివితేటల వల్ల బతకలా. ఎట్ట పడిపోయింది? ఆ కుప్ప మీద. అంటాడు, అసలు కనీసం ఒక్క గొర్రె కూడా నేను కొండ మీద ఉండి పడిపోతాననే అన్న ఆలోచన ఎందుకు రాలేదా అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన పరిస్థితి అదే. చాలా మందికి ఆలోచన కూడా రావట్లా. ఏంటి ఆలోచన? అయ్యో బాబాయ్ ఒకనొక దినం చచ్చిపోబోతున్నాము, ఈ లోపల ప్రభువుని అంగీకరించాలి, అంగీకరించకపోతే నరకానికి వెళ్ళిపోతాము అనే సంగతి తెలియకుండానే చాలా మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా ప్రభు గొర్రెలతో ఎందుకు పోల్చాడు? గొర్రెలకు ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు ఎక్కువ తింటాం, శత్రువుకి అప్పగించుకోవడం, తర్వాత తప్పిపోవటం, ఆ తర్వాత కనీసం చచ్చిపోతుంటే నేను చచ్చిపోతాను తెలియకుండా చచ్చిపోవటం. అందుకే ప్రభు అన్నాడు, మందమతులారా అన్నాడు. ఏం మత్తిది? అర్థమవుతుందా? స్ట్రాంగ్ మైండ్ కాదు. మనం కూడా చాలా గొప్పలో మా మైండ్ చాలా స్ట్రాంగ్. నో, మందమతి, యు డమ్ హెడ్. అందుకే ప్రభు అంటున్నాడు, యెషయా కూడా అంటాడు, గొర్రెల వలె మనము త్రోవా తప్పితిమి. అందుకనే ప్రభు కాపరిని పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గొర్రెల కాపరి ఎవరు చెప్పండి?
యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకంలోనా భూలోకంలోనా? పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు. కానీ భూలోకంలో దేవుడు ఒక కాపరిని పెట్టాడు. ఏమా మీకు అర్థమవుతుందా? ఎవరా కాపరి? తీయండి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం తీయండి. మొదటి పేతురు పత్రిక. ఎందుకంటే యేసుప్రభువారేమో ప్రధాన కాపరి అయితే ఆ కింద ఇంకో కాపరిని పెట్టాడు. చదవండి అక్కడ నుండి 5వ అధ్యాయం చదవండి అక్కడ నుండి. మందను పై విచారణ చేయొచ్చు. దేవుడు అప్పగిచ్చాడు. మందకి ఎవరు పెట్టాడు? ఒక కాపరిని పెట్టాడు. ఎవరైనా సంఘానికి ఎవరు కాపరి? ఎందుకు పెట్టాడు? మీకు అర్థమవుతుందా? ఇందాక చెప్పిన ఈ పనులన్నీ గొర్రెలు చేయకుండా కాపలా కాయటానికి ఇప్పుడు దేవుడు ఎవరు పెట్టాడు? ఏమ్మా ఎవరు పెట్టాడు? పెట్టాడా కాపరిని? అందుకని పేతురు గారు ఏమన్నాడు? మందల్ని బాగా కాయండి. ఎందుకు? ఒకానొక దినమున ఎవరు ప్రత్యక్షం కాబోతున్నారు? ప్రధాన కాపరి యేసుప్రభువారు. ఇప్పుడు ఎవరు చెప్పండి? ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలి అక్కడ? కాదు, ప్రాబ్లం ఏంటంటే గొర్రెలకి కాపరి మాట వినటం ఇష్టం లేదు కదా? ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు ఈ పనులు చేయటం మంచిదా, క్షేమకరమేనా? ఏమ్మా ఇప్పుడు గొర్రెలు ఈ పని చేయకుండా ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరికి ఉంది? అర్థమవుతుందా? ఎందుకు పెట్టాడు కాపరిని ప్రభు? గొర్రెలు ఈ రకంగా తప్పిపోకుండా కాయటానికి. ఎందుకు? ప్రధాన కాపరి ఇక్కడ ఒక చిన్న కాపరిని పెట్టేలేడు ఆయన. అది పాస్టరింగ్ అంటే. కాపరికి ఉన్న బాధ్యత అది. ఎందుకు చేస్తున్నావు హౌస్ విజిటింగ్లు? అమ్మా ఎందుకు హెచ్చరిస్తున్నా? మీరు ముఖాలు మార్చుకోవడానికి కాదు. అర్థమవుతుందా? అమ్మా తప్పిపోతున్నావు జాగ్రత్త. ఎందుకు హెచ్చరిస్తున్నావు? అమ్మ బాబాయ్ పాస్టర్ గారు అంత మాట అంటారండి, చూస్తా నేను మందిరానికి ఎగ్గొడతాను అంటానికా? నో, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. నేనేనా ఆలోచిస్తున్నా, ప్రభువా ఇప్పుడు నేను గొర్రెనేగా, నేను ప్రధాన కాపరిని కాదు కదా. దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కాపరి. అర్థమవుతుందా? దానికంటే ముందు నేను కూడా ఏంటి, మీరు మొహట పడుతుంటున్నారు అంటానికి. ఎందుకన్నా మంచిది. ఇప్పుడు ఈ లక్షణాలు నాకు కూడా లేదా? అమ్మా నేను కూడా గొర్రెనే కదా. అయితే ప్రభు నా మీద 2 బాధ్యతలు పెట్టాడు. ఏంటి తెలుసా? నేను తప్పిపోకూడదు, మీరు తప్పిపోకూడదు. నేను నిజంగా అన్న పాస్టర్ గారి మీటింగ్ వెళ్ళింది కదా, అప్పుడు ఆలోచిస్తున్నా నేను, ప్రభా ఏంటి ప్రభా చచ్చిపోతానా నేను? ఎందుకు? కాయలేక. నేను గొర్రె పిల్లనేగా. ఇప్పుడు నాకున్న బాధ్యత ఏంటి? నేను తప్పిపోకుండా నేను చూసుకోలేదు. నేను గొర్రె పిల్లనేగా. ఇప్పుడు నాకు ఇంకో బాధ్యత దేవుడు ఏమిచ్చాడు? గొర్రెలు తప్పిపోకుండా. మరి గొర్రెల దగ్గరికి వెళ్తానేమో అవి మొక్కలు మార్చుకుంటున్నాయి ప్రభా. కొన్ని గొర్రెలు ఏమో మాట్లాడలేదు ప్రభా. కొన్ని గొర్రెలు ఏమో నా మీద రానిపోయిన మాటలు అంటున్నాయి ప్రభా. కొన్ని గొర్రెలు ఏమో నన్ను తిట్టుకుంటున్నాయి ప్రభా. నేను మీ గురించి మాట్లాడలేదండి, ఆ గొర్రెల గురించి మాట్లాడుతున్నా. నేను నిజంగానే అడిగా, ప్రభా నా బతుకు నేను చూసుకోవాలి, ఇంతమంది పోతే ఎక్కడ చూడండి ప్రభా అంటే, అప్పుడు ప్రభు ఈ మాట నాకు గుర్తు చేశాడు. ఏది? ఇప్పుడు మనం చదువుకున్న మాట. ఏమన్నాడు? కాయరా బాబు. ఎందుకు? ప్రధాన కాపరి రాబోతున్నాడు. నేను ఇదివరకు చెప్పాను, విశ్వాసులకున్న 5 కిరీటాల్లో ఒక కిరీటం ఎవరికి? ఎక్స్క్లూజివ్గా. చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమగినప్పుడు ఏమన్నాడు అక్కడ? మీరు వాడబారని మహిమ కిరీటం. బా, పాస్టర్స్ కి దేవుడు ఎక్స్క్లూజివ్గా పెట్టిన ఒక కిరీటం ఉంది. ఏంటది? మహిమ కిరీటం. ఎందుకు? వీళ్ళకి 2 బాధ్యతలు ఉన్నాయి. ఏంటా బాధ్యతలు?
గొర్రెలాగా మనం తప్పకుండా చూసుకోవాలి. రెండోది, గొర్రెలు తప్పిపోతున్నప్పుడు హెచ్చరించాలమ్మా. అందుకే యెషయా అంటున్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఈ గొర్రెలను గనక లైన్లో పెట్టకపోతే ఆ గొర్రెలకి ప్రమాదం. అందుకనే దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరించడం అమ్మా. ఎందుకు దేవుని వాక్యాన్ని బట్టి మీ దగ్గరికి వస్తున్నామంటే మీ మీద ద్వేషంతో కాదు, మీ మీద ప్రేమతో. నాకున్నటువంటి కోరిక ఒకటే, నాకు కానీ పాస్టర్ గారికి ఉన్న కోరిక కానీ, మేము నిలబడాలి, మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలి. మీకు అర్థమవుతుందా? అది దేవుడు మాకు ఇచ్చిన 2 రకాల బాధ్యత. అది మేము నిలబడాలి. దేవుడు ఇక్కడ మేము ఈ సేవ లేదంటే ప్రభు యొక్క రాకడ ఎప్పటి వరకు వస్తుందో, ఎంతమంది గొర్రెలు ఇక్కడికి వస్తాయో ఆ గొర్రెలను కూడా నిలబెట్టాలి. అది జరగాలంటే మీకు అర్థమవుతుందా? మనందరం కూడా రావాల్సినప్పుడు ఎక్కడికి? యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఒకవేళ గొర్రెల్లాగా మనం తిరిగితే వీ ఆల్సో క్రియేట్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. మన జీవితాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చీటింగ్, మోసం చేయటం, దొంగతనం చేయటం, డ్యామేజింగ్ థింగ్స్, గాసిప్, పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు, ఆల్కహాల్, డ్రగ్స్, ఎడిక్షన్స్, ఇవన్నీ కూడా గొర్రెలు పడేటువంటి ప్రాబ్లమ్స్. మెటీరియలిజం, ధనానికి సంబంధించినటువంటి వస్తువులు సంబంధించినటువంటి ఆసక్తి, అపేక్ష, కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ సిన్ఫుల్ బిహేవియర్. మనము పాపము చేయటం ద్వారా వచ్చేటువంటి పరిణామాలు, వైలెన్స్, డిస్ట్రక్షన్, క్రూయల్టీ, డ్యామేజెస్. ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, కుటుంబాలు డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. కాబట్టి మనందరికీ ఉండే బాధ్యత ఏంటి తెలుసా? దారిలో నడవాలి, యేసు ప్రభు వెమ్మట నడవాలి. మీకు అర్థమవుతుందా? మన ముందు ప్రధాన కాపరి నడుస్తూ ఉంటాడు, ప్రధాన కాపరి వెనకాల చిన్న కాపరి ఉంటాడు, చిన్న కాపరితో పాటు మనందరం కూడా ఉంటాం. అది దేవుడు పెట్టినటువంటి హైరార్కీ, మనం పెట్టుకున్నటువంటిది కాదు. అందుకనే ప్రభు దగ్గర మనం సరి చేసుకోవాలి, ప్రభు దగ్గర మన జీవితాలు సమర్పించుకోవాలి. ఎందుకంటే ప్రభు ఆయన దగ్గరకు మనం రావాలి, మనం ప్రభువుని వెంబడించాలి కదా. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒబే ద షెపర్డ్. ప్రభుకి విధేయత చూపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లోకి మనం తొంగి చూద్దాం. ఈ లోకంలో మనం జన్మించడాన్ని బట్టి మనకి 4 రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి. మనం ధ్యానం చేసుకుందాం. పాపం వల్ల వచ్చేటువంటి మరణం వల్ల వచ్చేటువంటి తీర్పు వల్ల వచ్చేటువంటి నరకం. ఈ 4 నుండి తప్పించబడాలంటే మనం చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. మారు మనసు పొందటం, ప్రభుకి మన జీవితాల్ని, ప్రభువుని నమ్మటం, ప్రభువుని స్వీకరించటం. యేసు ప్రభు సిలువలో చేసినటువంటి ఆ కార్యాన్ని మనం అంగీకరించటం, స్వీకరించటం. అది చేసినట్లయితే మనము మరణములో నుండి ఆల్రెడీ నిత్య జీవంలోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇంకా మీరు గనక యేసు ప్రభుని అంగీకరించకుండా, సిలువ అంగీకరించకుండా మీరు నాశనం వైపు పరిగెడుతున్నట్లయితే మీ జీవితాల గురించి మీకు తెలుసమ్మా, నేను చెప్పక్కర్లేదు. ప్రభు మీతో మాట్లాడుతుండగా ప్రభు అంటున్నాడు, ఇవన్నీ తప్పించబడాలంటే సిలువ ఒక్కటే మార్గం, సిలువను ఆశ్రయించడం ఒక్కటే మార్గం. సిలువ దగ్గరికి వద్దామా? సిలువ దగ్గర మన పాపాలు ఒప్పుకుందామా? సిలువ దగ్గర మనం పశ్చాత్తాపడదామా? సిలువను బట్టి మనం మారు మనసు పొందుదామా? యేసు ప్రభుని అంగీకరిద్దామా? ప్రభు దగ్గర నిర్ణయం తీసుకుందాం. నువ్వు అంగీకరించిన వాడువైతే యేసు ప్రభువులో నీకు నిత్య జీవం ఉంది, యేసు ప్రభువులో నీకు పరలోకం ఉంది, యేసు ప్రభువులో నీకు సంతోషం ఉంది. అవన్నీ నువ్వు పొందాలంటే ఒకే ఒక్క మార్గం, యేసు ప్రభు యొక్క సిలువని అంగీకరించటం. చేద్దామా?
యేసు ప్రభు దగ్గర నిర్ణయం తీసుకుందామా? ప్రభువా, నీ సిలువ నాకు కావాలి, నీ సిలువ నేను ఆశ్రయిస్తున్నాను. ప్రభువా, నా మతము కాదు, నా భక్తి కాదు, నా యొక్క తెలివితేటలు కాదు, నా యొక్క ఫిలాసఫీ కాదు, నీ దగ్గర నేను వస్తున్నాను. యేసు ప్రభు సిలువ తప్పితే మార్గం లేదనే విషయాన్ని నేను తెలుసుకున్నాను అని నువ్వు ప్రభుకి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? అప్పగించుకున్న తర్వాత ప్రభు నిన్ను సంఘములో పెట్టాడు. సంఘములో కట్టుబడి ప్రభు కోసం మనం జీవిద్దామా? ప్రధాన కాపరి రాబోతున్నాడు. ప్రధాన కాపరి ఆ బాధ్యతను సేవకునికి ఇచ్చాడు. సేవకుని ద్వారా సంఘానికి ఇచ్చాడు. దేవుడు మన సంఘములో పెట్టాడు. అందుకనే మనం మరణించేంత వరకు కూడా సంఘానికి మనం కట్టుబడి ఉండాలి, సంఘములో ఉండాలి, సహవాసములో ఉండాలి. మందలోండి తప్పిపోవద్దు. మందలోండి బయటికి వెళ్తే గొర్రెల్లాగా నాశనానికే దారితీస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనం మందలో ఉందామా? కాపరిని అనుసరిద్దామా? కాపరికి విధేయత చూపిద్దామా? ప్రధాన కాపరి యేసు ప్రభుకు మన జీవితాలను అప్పగిద్దాం. యేసు ప్రభుకు మన విధేయత చూపిద్దాం. యేసు ప్రభుని వెంబడిస్తూ ఈ లోకంలో జీవిద్దాం. సంఘముగా ప్రభువులో ఆనందిద్దాం. అట్టి కృప ప్రభు మనకి దయచేయనుగాక. ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాసందికి వస్తుంటున్నాం. ప్రభా, సిలువ తప్పితే మాకు మార్గము లేదు అనేటువంటి విషయం ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభా నీ సిలువను అంగీకరించిన వారు ఉన్నారు, దేవా, వాడిని మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సత్యమును అంగీకరించటకు ప్రభా మీ మనస్సు మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ వైపుకు తిరిగి ప్రభా సంఘములో చేర్చబడి నీ కొరకు ముందుకు కొనసాగటానికి కావలసిన కృపను మీరు దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా నాయన నేను అంగీకరించారో ప్రభా, నీ వాక్యపు వెలుగులో నీకు లోబడి ముందు కొనసాగటానికి కావలసిన కృపను మీరు మాకు దయచేయండి. తిరిగి మేము కూడుకొని పర్యంతము మీ కృపాక్షేమంలో మాతో ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.